అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. మేషరాశి వారికి ఏప్రిల్ 15వ తేదీ అనగా మంగళవారం రోజున దిన ఫలితాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందామండి. అలాగే రేపటి రోజున వీరి దిన ఫలితాల ప్రకారం ఎటువంటి శుభ అశుభ ఫలితాలు తలెత్తబోతున్నాయి, అలాగే రేపటి రోజున ఎటువంటి ప్రతికూలతలను ఎదుర్కోబోతున్నారు, ఆ ప్రతికూలమైన సమయాన్ని మీరు ఏ దేవతారాధన చేసుకోవడం వలన ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోగలుగుతారు అనేటువంటి పూర్తి అంశాలను గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. మరి మేషరాశి వారు ఎవరైతే ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి తప్పకుండా మరి కొంతమందికి షేర్ చేయండి. మరి ఆలస్యం చేయకుండా మేషరాశి వారి యొక్క దిన ఫలితాల గురించి తెలుసుకుందాం. వీడియోని కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ యొక్క దిన ఫలితాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక ముందుగా గమనించినట్లయితే ఈ మేషరాశి వారికి చాలా అంటే చాలా ఉదారత కలిగినటువంటి వాళ్ళు అని చెప్పుకోవాలండి. అంటే వారు కడుపులో ఏమీ కూడా ఉంచుకోరు. కడుపులో అంటే పైకి ఒకటి కడుపులో ఒకటి అన్నట్టుగా ఉంటారుగా కొంతమంది, అలా ఉండరనమాట. ఏదైనా కానీ ముక్కుసూటిగా మాట్లాడతారు. ఏదైనా ఉంటే చెంప చెల్లు అనిపించేలాగా వీరి మాట తీరు ఉంటుంది. అలాగే ఏదైనా కానీ కుండ బద్దలయ్యే విషయాన్నైనా సరే ముక్కుసూటిగా అడుగుతారు, అలాగే మాట్లాడతారు. అన్ని రాసులకెల్లా ముక్కుసూటిగా మాట్లాడేవారు ఈ మేషరాశి వారు. ఏదైనా కానీ ఒక పనిని అనుకున్నారు అంటే ఆ పనిని పూర్తి చేసేంత వరకు కూడా అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు. ఆ పనికి తగినటువంటి ప్రతి ఒక్క దాన్ని కూడా తెలుసుకొని జాగ్రత్తలు తీసుకొని 1-2 సార్లు జాగ్రత్తగా ఆలోచించి ఎవరైనా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉంటే వారిని అడిగి కనుక్కొని వ్యాపారంలో కానీ ఇంటిలో కానీ ఉద్యోగంలో కానీ ఇలా ఏది అంటే ఏదైనా కానీ ఒక పనిని మీరు చేయాలి అనుకున్నప్పుడు వెంటనే చేసేద్దామా అన్నట్టు కాకుండా దానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా తెలుసుకొని జాగ్రత్తగా బగులు అసలు ఆ పని అయ్యేంత వరకు వీరు ఆ పని పట్ల అంత శ్రద్ధ ఓపిక చూపిస్తారండి. కాబట్టి వీరి ఏది చేసేటువంటి ప్రతి పని కూడా సక్సెస్ని ఇస్తూ ఉంటుంది. చాలా వరకు కూడా మేషరాశి వారు ఏదైనా ఒక పని అనుకున్నారంటే పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. కొంతమంది అంటారు కదా, ఇలా రాశివారు ఏదైనా పట్టుకున్నారంటే బంగారం అవుతున్నట్టే లెక్క. ఎందుకంటే పని చేయాలి అని అనుకున్నారంటే మాత్రం దాన్ని పూర్తి ఎంతవరకు కూడా దాన్ని తాట తీసేంత వరకు వీళ్ళైతే తప్పకుండా ఆ పనిని ఎట్టకేలకు విజయం వైపు మళ్ళిస్తారనమాట. అంతటి నైపుణ్యత, అంతటి చాకచక్యం వీరికి సొంతమని చెప్పుకోవాలి. అయితే రేపటి రోజున వీరికి ఉద్యోగపరితంగా ఒక ఫోన్ కాల్ ద్వారా స్నేహితుల ద్వారా పరంగా కావచ్చు, శ్రేయోభిలాషుల పరంగా కావచ్చు, వీరికైతే ఉద్యోగ అవకాశం కోసం అంటే ఇంటర్వ్యూకి రమ్మని కానీ లేదంటే ఏదైనా కానీ ఉద్యోగం ఏదైనా మంచిగా మీకు కొంచెం అయ్యే విధానంగా అవకాశం అయితే ఇలాంటి ఉద్యోగానికి సంబంధించినట్టు గొప్ప శుభవార్త రేపటి రోజున అవి రిసీవ్ చేసుకుంటారు. చాలా రోజులు ఖాళీగా ఉంటున్నాం, మాకు ఏదైనా ఉద్యోగం వస్తే బాగుండు అని చెప్పేసి ఎదురు చూసే మేషరాశి వారికి రేపటి రోజున మిమ్మల్ని ఉత్సాహపరిచే విధంగా మీరు ఏదైతే పాల్గొంటారో ఆ ఇంటర్వ్యూలో మీరు సక్సెస్ఫుల్గా మీరు ఆ ఇంటర్వ్యూని పే చేస్తారండి. అలాగే ఒక మంచి జాబ్ను కూడా మీరు కొట్టబోతున్నారని చెప్పుకోవాలి. దాని వలన మీరు మీ కుటుంబం కూడా రేపటి రోజున చాలా పీస్ఫుల్గా ఆనందంగా గడపబోతారు. అలాగే మీకేదైనా కానీ సంతోషంగా ఉండే ఓర్వలేని వారు కొంతమంది మీరు ఏదో ఒక ప్రయోగం మీద చేయాలని చూస్తుంటారు. అవన్నీ కూడా మీరు తిప్పికొట్టే విధానంగా వారితో ముక్కుసూటిగా మాట్లాడేటువంటి అలవాటు చిన్నప్పటి నుంచి ఉంది. కాబట్టి వారికి కూడా మీకి స్టైల్లో వారికి ఏదో ఒక సమాధానం అయితే గట్టిగా ఇవ్వండి. అలాంటి వారిని ప్రోత్సహించకండి, దూరంగా ఉండండి. అలాంటి వారికి ఎప్పటికప్పుడు ఏంటంటే మనతో ఉన్నట్టుగా ఉంటారు, మనతో బాగా మాట్లాడినట్టు నటిస్తారు. కానీ వారు చేసే పనులన్నీ కూడా మన వెనకాల గోతు తీయడమే. మనం బాగుండడం వారికి అస్సలు నచ్చదు. కాబట్టి అలాంటి వారు ఎవరైనా కానీ మీ హక్కును చేరాలని చెప్పి చూస్తున్న వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరైతే దగ్గరికి రానివ్వకండి. ప్రతికూలమైనటువంటి సమయాన్ని నవగ్రహ ఆరాధన చేసుకోండి, శివారాధన చేసుకుని దక్షిణామూర్తి యొక్క సూత్రాన్ని పఠించండి. అలాగే దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆలయాన్ని రేపటి రోజున సందర్శించడం వల్ల కూడా ప్రతికూలమైన సమయం ఏదైతే ఉంటుందో అది మీకు తిరిగి అనుకూలంగా మారుతుంది. అలాగే పేదవారికి, యాచకులకు మీకు తోచిన విధానంగా సహాయం అయితే చేయండి. రేపటి రోజున అప్పిచ్చే ముందు వారి సామర్థ్యాన్ని చూసుకొని ఇవ్వండి, లేకపోతే నష్టం తప్పదు. జీవిత భాగస్వామి ఆరోగ్యం మిమ్మల్ని వరి చేసే ఆతృతకు గురి చేస్తుంది. చాలా కాలంగా చేయాల్సిన ఉత్తర ప్రత్యుత్తరాలను తప్పకుండా జరపవలసిన రోజు. వ్యాపార భాగస్వాములు సహకరిస్తారు. అలాగే వారితో నిలిచిపోయిన పనులు కూడా పెండింగ్ పనులు పూర్తి చేయడానికి పని చేయండి. జీవితం ఆనందంగా ఉండడానికి మీ స్నేహితులతో కలిసి సమయాన్ని గడపాలి. లేనిచో మీరు ఇబ్బందులను ఉన్నప్పుడు ఎవరు మిమ్మల్ని రక్షించడానికి రారు.
మీతో కలిసి ఉండడానికి మీ గురించి అంతగా నచ్చిన పని విషయాల గురించి ఈరోజు మీకు చెప్పవచ్చు. దానివల్ల మీరు ఈరోజు కొద్దిగా బాధపడతారు. ముఖ్యం లేని పనులు, అనవసరం లేని పనులు మళ్ళీ చేయడం వల్ల మీరు సమయాన్ని వృధా చేస్తారు. ఇరుగు పొరుగు ద్వారా విన్న మాటలు పట్టుకొని మీ జీవిత భాగస్వామి ఈరోజు కాస్త గొడవ రాజేయవచ్చు. ఆకర్షణ యొక్క కిటుకు మీ సన్నిహిత వ్యక్తులలో అతి కొద్ది మందికే తెలుస్తుంది. ఇది మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమైన రోజు కాగలదు. ప్రేమ తాలూకు సిసలైన పారవశ్యాన్ని ఈరోజు మీరు అనుభవించబోతున్నారు. వాటి మంచి చెడులను పరిశీలించండి. ఇంట్లో పండుగ వాతావరణం మీ టెన్షన్ల నుంచి తప్పిస్తుంది. కేవలం శ్రోతలాగా మిగిలిపోకుండా మీరు కూడా వీటిలో పాల్గొనడం మానకండి. ఓటమి ఈరోజు మీ వెనకాలే ఉంటుంది కనుక వాటి నుండి పాఠాలు నేర్చుకోవాలి. ఉద్యోగ కార్యాలయాల్లో మీరు మంచిగా భావించినప్పుడు ఈరోజు మీకు మంచిగా ఉంటాయి. ఈరోజు మీ సహ ఉద్యోగులు, మీకు ఉన్నతాధికారులు మీ పనిని మెచ్చుకుంటారు మరియు మీ పని పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. వ్యాపారస్తులు వారి వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. మీరు మీ ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో లేదా గురుద్వారాలు లేదా ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలలో గడుపుతారు మరియు అనవసర సమస్యలకు, వివాదాలకు దూరంగా ఉంటారు. ఈరోజు మీ బంధువు లేదా మిత్రుడు లేదా పొరుగు వ్యక్తి మీకు వైవాహిక జీవితంలో ఇబ్బంది తెచ్చిపెడతారు. జాగ్రత్త. బలమైన నిశ్శబ్దం మరియు నిర్భతి అసాధారణంగా పెరిగి మీ యొక్క మానసిక పరిమితి శక్తిని శక్తివంతం చేస్తాయి. ఇది ఇలాగే కొనసాగితే ఎటువంటి పరిస్థితినైనా మీ ఆధీనంలో ఉంచుకునేలాగా మీకు సహకరిస్తుంది. మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. దీనివల్ల మీకు మానసిక తృప్తిని పొందగలరు. మీకు గల ఖాళీ సమయాన్ని మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి వాడండి. మీ కుటుంబం నిజంగా మెచ్చుకుంటారు. వ్యక్తిగత వ్యవహారాలు అదుపులో ఉంటాయి. సృజనాత్మక కలిగి మీ వంటి ఆలోచన కల వారితో చేతులు కలపండి. మీ ఖాళీ సమయాన్ని మీ యొక్క ఆత్మమిత్రుడితో గడుపుతారు. మీ బలహీనత అన్నింటినీ కూడా మీ బెటర్ హ్యాబిట్లే దూరం చేసేస్తారు. మీకు మీరుగా ఏదో ఒక సృజనాత్మక కలిగిన పనిని తప్పించుకోండి. ఖాళీగా కూర్చొని మీ అలవాట్లు మీ మానసిక ప్రశాంతతకి తీవ్ర విఘాతం కలిగించవచ్చు. ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలలో మీకు అనుకూలంగా ఉంటాయి. ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది. మీ చార్మింగ్ వ్యక్తిత్వం, ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి. ఆకస్మికంగా అందే ఒక సందేశం మీకు ఆనందమైన కలను తెస్తుంది. కొత్త క్లయింట్లతో చర్చలకు ఇది అద్భుతమైన రోజు. మీరు ఆకస్మికంగా పనికి సెలవు పెట్టి మీ కుటుంబంతో సమయాన్ని గడుపుతారు. శ్రద్ధ తీసుకోవలసిన రోజు. అలంకారాలు, నగలపై మదుపు చేయడం అనేది అభివృద్ధిని, లాభాలను తెస్తుంది. మీ ప్రేమించిన వారితో వివాదాలకు దారితీసి వారి అప్సెట్ చేయగల విషయాలను తలెత్తకుండా దాడి చేయడం ఉత్తమం. మీరు రొమాంటిక్ ఆలోచనలను, గతం పూరించిన కళల్లోనూ మునిగిపోవద్దు. మీరు పనిలో అంకిత భావాన్ని, ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలు అందుకుంటారు. ఆ ఉత్సాహం వలన లబ్ధిని పొందగలరు. మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో సమయాన్ని గడుపుతారు. కానీ ఏదైనా పాత లేదా పరిష్కరింపబడిన సమస్యల వలన గొడవలు ఏర్పడవచ్చు. మీకు విషయం తెలుసా? మీ భాగస్వామి నిజమైన ఏంజెల్. నమ్మరా? కాస్త గమనించండి. ఈరోజు మీకు ఈ వాస్తవం తెలిసి రావడం ఖాయం. గత వెంచర్ల నుండి వచ్చిన విజయం మీకు మీ పట్ల నమ్మకాన్ని పెంచుతుంది. జీతాలు రాక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారు ఈరోజు వారి యొక్క స్నేహితులను అప్పుగా కొంత ధనాన్ని అడుగుతారు. మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని, ధ్యాసను కేటాయించండి. మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించే జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి. వారితో చెప్పుకోదగిన సమయాన్ని గడపండి. ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి. ఆనందించే కొత్త బంధుత్వాల కొరకు ఇతరులు చూడండి. ఈ యాంత్రిక జీవనంలో మీకు మీ కొరకు సమయం దొరకడం కష్టమవుతుంది. కానీ అదృష్టం కొద్దీ మీరు ఈరోజు ఆ సమయం దొరుకుతుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామితో ఆత్మీకమైన సంభాషణ జరిగి అలరించండి. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ప్రత్యేకించి ఆల్కహాల్ మానండి. ఆర్థిక లబ్ధిని తెచ్చే కొత్తది ఎంజైటింగ్ పర్సన్ని అనుభూతిస్తారు. ప్రపంచంలోని విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించే వారితో వివాదాలు రేవకుండా చూసుకోండి. మీ స్నేహితులు బహుకాలం తర్వాత కలవబోతున్నారు అనే ఆలోచనలకి మీకు గుండె జోరు పెరిగి రాయి దొర్లుతున్నట్టుగా కొట్టుకుంటుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో, ప్రేమతో కల్పిస్తారు. మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. దీనివల్ల మీకు మానసిక తృప్తిని పొందగలరు.
ప్రేమ వ్యవహారాల్లో మాట పదిలంగా వాడండి. మీ వైవాహిక జీవితం ఈరోజు అద్భుతమైన అనుభూతిని మీ పరం చేయనుంది. మీరు ఈరోజు ఒత్తిడికి గురి కాకుండా సరైన విశ్రాంతిని తీసుకోండి. సోషలైజింగ్ భయం మిమ్మల్ని బలహీనుల్ని చేస్తుంది. దీన్ని తొలగించడానికి ముందు మీరు ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోండి. ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల, మీరు ముఖ్యమైన వాటిని కొనుగోలు చేయడానికి వీలు కనిపిస్తుంది. సాయంత్రం వేళ మీకు పిల్లలతో హాయిగా గడపండి.